నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వేల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నా. ఈరోజైతే మనం ఉషా మాల్పూరీస్ కిచెన్‌లో ఉన్నాము. అదేనండి హీరో నాగశౌర్య వాళ్ళ మదర్ పెట్టిన కిచెన్ అని చెప్పి ఇదివరకే చాలా వైరల్ అయింది కదా! సో, ఆ కిచెన్‌లో అయితే ఈరోజు మనమున్నాము. ఎప్పుడు ఆ ట్రీకి వాటిలకి ఏం వెళ్తాము. కొత్తగా టేస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ కుక్క ఫలో అది చాలా బావుంటుంది అని చెప్పి విన్నాము. అండ్ యెస్ చూసారు కదా! ఇషాన్ అండ్ సహస్ర వెరీ ఎక్సైటెడ్ అనమాట. బయటికి అనేసరికి అసలకి ఎంత హడావుడి చేసేస్తారో వాళ్ళు. యెస్ మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాము. చూసారు కదా! ఇదనమాట. యాక్చువల్లీ సిట్టింగ్ కిందన, పైన కూడా ఉండింది. సో, మనం ఓపెన్‌గా ఉంటుంది కదా! అని చెప్పి కిందనైతే చూజ్ చేసుకున్నాం. చాలా రష్ అయితే ఉండింది. ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయింది గదా! సో దట్ మొత్తం ప్రొజెక్టర్ డిస్‌ప్లే చేశారనమాట క్రికెట్ మ్యాచ్. సో ఫుడ్ తింటూ కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వెయిటింగ్ కూడా ఇక్కడ చాలా లెస్ టైమ్ అంట. అంత వెయిట్ అయితే చేపియరు. అండ్ ఇక్కడ చూసారు కదా! వెయిటింగ్ చైర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ లోపే మనకి అంత వెయిటింగ్ ఉండదు అని చెప్పి అన్నారు. చెప్పాను కదా! మేమైతే కింద చూజ్ చేసుకున్నాము అని చెప్పి. ఆ సైడ్ వాల్‌కి చూసారు కదా! మొత్తం పాత సినిమా హీరోస్ అండ్ హీరోయిన్స్‌ని డిస్‌ప్లే చేశారు. ఆంబియన్స్ నాకు చాలా సింపుల్ అనిపించింది. అండ్ ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. బావుంది యాక్చువల్లీ. మంచి హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నారనమాట. అండ్ కిందన ఫుడ్ మ్యాట్ వచ్చేసి రీయూజబుల్ కాదు. ఇది ఒక మెనూ కార్డ్ అనమాట. సో, కిందనదంతా మెనూ కార్డ్ అట్లా పెట్టేస్తున్నారు. యూజ్ అండ్ త్రో అనమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు పాడేస్తారనమాట. సో, మనకేం కావాలన్నా ఇక్కడ చూసుకొని ఆర్డర్ చేయాలి. సెపరేట్ మెనూ కార్డ్స్ అయితే మీకు ప్రొవైడ్ చెయ్యరు వాళ్ళు. అండ్ ఫుడ్ ఐటెమ్స్ కొంచెం కాస్ట్‌లీ అనిపిచ్చింది. చూస్తున్నారు గదా! సహస్ర టిష్యూ పేపర్స్‌తో ఆడుకుంటుంది. ఫస్ట్‌గా వాళ్ళు మనకి సర్వ్ చేసింది వాళ్ళ మయోనైస్ అనమాట. అండ్ ఫస్ట్‌గా మేము ఆర్డర్ చేసింది మిరియాలు కోడి చారు అనమాట. వామ్మో! వాయ్యో! లాగా ఉందనమాట. వెరీ స్పైసీ. అస్సలకి తినలేము. లాస్ట్‌లో మిరియాలు చూసారా? బీభత్సంగా ఉందనమాట. సో, ఇది నా సూప్ అయితే కాదు. మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ వాళ్ళు టేస్ట్ చేశారు. వాళ్ళకైతే నచ్చింది. బట్ లిటిల్ బిట్ స్పైసీ అని కూడా అన్నారు. అన్ని మిరియాలు వేసిన తర్వాత స్పైసీ ఉండదా? ఉంటుంది గదా! ఇషాన్ బాబు కొంచెం కుదురు తక్కువున్నాడని చెప్పి వాడికైతే ఫోను పెట్టేసాము. మోస్ట్‌లీ ఫోనయితే పెట్టము. బట్ ఆ టైంలో ఫోను పెట్టి ఇవ్వాల్సొచ్చింది. అండ్ చూసారు కదా! నెక్స్ట్ వచ్చేసి మేము ఆర్డర్ చేసింది నువ్వెల చికెన్ స్లైసెస్ అనమాట. ఐ మీన్ నువ్వెల కోడి స్లైసెస్. సో, ఇదైతే టేస్ట్ పీక్స్ ఉందనమాట. కన్ఫర్మ్‌గా మీరైతే వచ్చినప్పుడు ఇదైతే టేస్ట్ చేయండి. చాలా బావుంది. ఇక్కడ వీళ్ళు చేసిన ఆయిల్ గూడా చాలా డిఫరెంట్ అనమాట. సో, అది తింటున్నప్పుడు ఆ ఆయిల్ అనేది మనం ఫీల్ అయితాము. ఏంటి ఆయిల్ టేస్ట్ ఇట్లా అనిపిస్తుందని జెప్పి చాలా బావుంది. కొంచెం కాస్ట్‌లీ అనిపిచ్చింది. లైక్ 379 పడింది. 8 స్లైసెస్ అయితే ఇచ్చారు మనకి. అండ్ చూసారు కదా! ఐస్ వి ఆర్ ఓపెన్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది మీకు. అండ్ వీళ్ళ రెస్టారెంట్ నైట్ కూడా ఓపెన్‌లో ఉంటుందనమాట. ఇక్కడ వచ్చేసి మనకి గోంగూర చట్నీ అండ్ 2 కచంబర్ బౌల్స్ ఇచ్చారనమాట. కచంబర్ అస్సలకి ఉంది నిజంగా కన్సిస్టెన్సీ చూసారు కదా! వెరీ థిక్ అనమాట. టేస్ట్ అల్టిమేట్ అనమాట. నాకు నార్మల్‌గానే కచంబర్స్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మేము చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాము. ఇది కూడా బాగా కాస్ట్‌లీ అనిపించింది. ఆల్మోస్ట్ 400 పడింది ఈ బౌల్ వచ్చేసి. చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ చిల్లీ చికెన్ అనమాట. కంప్లీట్‌గా ఇట్లా ప్యాక్ ఇది. ఐ మీన్ ఈ కర్రీ కూడా మనకిస్తారనమాట. అందుకే అంత కాస్ట్. టేస్ట్ వేరే లెవెల్ అనమాట. నాకైతే భలే నచ్చింది. ప్రసాదం పెట్టినట్టు 2 స్పూన్స్ వచ్చాయి మనకి. చికెన్ కూడా చూసారా వెరీ సాఫ్ట్ అనమాట. పీస్ చాలా నచ్చింది. ఇక నేను టేస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నాకైతే వేరే లెవెల్ అనిపించింది. లిటరల్లీ నాకైతే భలే నచ్చిందనమాట. ఫ్రైడ్ రైస్ కాస్ట్‌కి తగ్గట్టే ఉండింది. అండ్ ఇష్యూమ బైట్ ఫుడ్ అస్సలకి తినడు. సో, చిన్న క్యారెట్ పీసెస్ అలా టేస్ట్ చేస్తున్నాడనమాట. అండ్ లాస్ట్ మనం తీసుకున్నాం కోడి పులావ్ అనమాట. ఇది పీక్స్ అనమాట. నాకైతే భలే నచ్చింది. కొంచెం తడిగా అనిపించింది. అంటే కుక్కర్‌లో కుక్ చేసి ఫాస్ట్‌గా మనకి తీసుకొస్తున్నారు గదా! సో, అందుకే కొంచెం తడిగా అనిపించింది. జస్ట్ ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి తినండి. భలే అనిపిస్తుందనమాట. అసలకి కచంబర్‌తో చేసుకొని తింటే వామ్మో! ఎంత బావుందో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేమైతే డిజర్ట్స్‌తో ఎండ్ చేసాము. చూసారు కదా! ఆప్రికాట్ పుడ్డింగ్ ఒకటి తీసుకున్నాము. ఇది నా టాప్ మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇది కూడా ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. 249 చిన్న పీస్ ఇచ్చారు. సో, అసలకి బొజ్జలోకి ఏ మూలకి రాలేదు. డిజర్ట్స్ కొంచెం కాస్ట్ అనిపించింది. డిజర్ట్సే కాదు ఇది కొంచెం కాస్ట్‌లీ అనిపించింది రెస్టారెంట్. బట్ ఓకే ఫైన్ విజిట్ అయితే చేయొచ్చు. నాకైతే కిందన అండ్ పైన కూడా భలే నచ్చింది. నేను ఒకసారి పైన కూడా మీకు సిట్టింగ్ చూపిస్తాను ఎట్లా ఉంటుందో. చూసారు కదా! మా టోటల్ బిల్ వచ్చి 1800 చేంజ్ అయితే అయింది. సరే పైకి పోదామని చెప్పి అట్లా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నాననమాట. పైన ఎట్లుంటుందని చెప్పి. పైన కంప్లీట్ వైట్‌తో అట్లా చాలా డీసెంట్‌గా ప్రశాంతంగా ఉందనమాట. పైన సిట్టింగ్ ఎక్కువే ఉంది. బట్ తక్కువ మంది కూర్చుంటున్నారు. కిందన ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారనమాట. ఈ రోజుతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.